సగభాగం అర్ధాంగులు ఉన్నవాడు. రాష్ట్రంలో సగం మహిళా ఓటర్లు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చీరాగాజుల్ని మహిళల్ని తేలిక చేసి మాట్లాడినవాడు. ఈ సమాజంలో అటువంటి మనిషిని ఏమంటారో మీరు ఆలోచించాల్సిన అవసరం ప్రతి కుటుంబానికి కూడా ఉందన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. మాట్లాడే వారికి వత్తాసిచ్చి మాట్లాడే మనుషులందరికీ, నాయకులందరికీ కూడా ఇది గుర్తుంచుకొని మాట్లాడితే సమాజం గౌరవిస్తుంది, గర్వపడుతుంది అన్న విషయం గమనించాలా. లేకపోతే సమాజంతో పాటు మీరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం వస్తుందన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. మీరు నోటికి అదుపు లేని మనిషిని ఒక ఊరి మీదకు వదిలి ఒక పార్టీ శాసనసభ్యుడిగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటే నిన్న కూడా చూశారు. పోలీసులని దుర్భాషలు ఆడుతూ ఉంటే హరీష్ రావు గారు పక్కకి లాగి వారు మాట్లాడారు. రాత్రి గెస్ట్ హౌస్కి ఫోన్ వచ్చింది, రేయ్ అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, రేయ్ మాట్లాడేటప్పుడు కొంచెం నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరాని హెచ్చరిస్తే ఇవాళ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి అటువంటి పరిస్థితి నిన్న కళ్ళారా చూశారో. ఇది రాత్రి జరిగింది. రాత్రి పోయి పార్టీ ఆఫీస్లో దాక్కున్నావు, ఇవాళ పొద్దున్నే పోయి శంభుపూర్ రాజు గారి గెస్ట్ హౌస్లో దాక్కున్నావు. నీ కర్మ ఏం పట్టింది? పద్ధతి ప్రకారం మాట్లాడు. ఇవాళ నీ ఇంటికి వస్తున్నా అన్నావు, చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసి చక్కటి భోజనం ఏర్పాటు చేసి రాని చెప్పి ఆహ్వానించావు. అలాగే నువ్వు ఆహ్వానించి మా మీద రాళ్ళు వేసావు, పూల కుండీలు వేసావు, బురద చల్లావు, దాడి చేశామని చెప్పి కొంతమందిని నమ్మించి మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేపించావు. తప్పని ఒప్పుగా నమ్మే ప్రయత్నం చేశావు. వాస్తవాలు ఎప్పుడో అవాస్తవాలు కాదు. నేను తూలి మాట్లాడిన మాట వాస్తవం. దీనన్నిటికీ కారణం ఎవరు? దీనన్నిటికీ కారణం నువ్వు. పార్టీని సమాజాన్ని బస్టు పట్టించడానికి కారకుడు ఎవరు? నువ్వు. నీ కాన్స్టిట్యున్సీ నుంచి ఫోన్ చేసినటువంటి మహిళా ఫోన్లు వినిపించాలా? నీ కాన్స్టిట్యున్సీ నుంచి ఫోన్ చేసినటువంటి నాయకుల ఫోన్లు వినిపించాలా? నీ క్రమశిక్షణ గురించి 2 రోజుల నుంచి నా ఫోన్లు వస్తూ ఉన్నాయి. అన్నా ఈ ఎదవకి సరైన సమాధానం చెప్పావు నువ్వు, కానీ నువ్వు క్రమశిక్షణగా నడిచిన వాడివి. ఒక నిమిషం బాధపడ్డా ఇటువంటి ఎదవల నోర్లు మూపించాల్సిన బాధ్యత మీద ఉంది. ఎవరు తీసుకుంటారా బాధ్యత? ఎవరు తీసుకుంటారా ఈ బాధ్యత అన్నప్పుడు కష్టమో నష్టమో నిన్ను రెచ్చగొట్టినప్పుడు నువ్వు తీసుకున్నావు. నిన్ను అభినందిస్తున్నామని చెప్పారు. తప్పు